మంచిది. దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాము. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 22:30. ప్రతి ఒక్కరు కూడా తీయాలి. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. దేవుడు మనతో మాట్లాడును గాక. ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకు, అవునా, తర్వాత బద్దలైన సందులలో నిలబడగలిగిన వాడు ఒక్కడూ నాకు కనబడట్లేదు. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే, బద్దలైన సందులలో నిలబడే ఒకడు కావాలి. బద్దలైన సందులలో నిలబడే వ్యక్తి కావాలి. ఈరోజు మన సబ్జెక్టు బద్దలైన సందు. చెప్పండి, బద్దలైన సందు. ఆ సందులో నిలబడగలిగిన ఒకడు కావాలి దేవునికి. అప్పుడు దేశాన్ని పాడు చేయకుండా దేవుడు కాపాడుతాడట. ఎప్పుడు? ఈ బద్దలైన సందులలో ఒకడు నిలబడగలిగినప్పుడు. ఈ బద్దలైన సందులలో ఒకడు నిలబడగలిగినప్పుడు దేవుడు దేశమును పాడు చేయకుండా కాపాడుతాడు. దేవుడు దేశమును నాశనము చేయకుండా కాపాడుతాడు. ఈ మాట మనం ఆలోచన చేసుకుంటే, ఇర్మియా నడుస్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో చక్కగా నడుస్తున్నప్పుడు, యోధా ప్రజలకు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు వర్తమానాలు అందిస్తున్నప్పుడు, వారు దేవుని వైపుకు తిరగకుండా దేవుని నుండి వేరైపోయి దేవునికి బాగా దూరస్తులుగా మారిపోయి దేవుని సన్నిధిని కోల్పోయారు. ఎంతగా కోల్పోయారంటే, ఇర్మియాకి ఒక అద్భుతమైన ఒక ఉపమానం దేవుడు చెప్తాడు. ఏమిటి ఆ ఉపమానం అంటే, నువ్వు వెళ్ళి నడానికి కట్టుకునే బెల్ట్, అనగా నడికట్టు ఒకటి కొనుక్కురా అని చెప్తాడు దేవుడు ఇర్మియాతో. నడికట్టు అంటే బెల్ట్ అనుకోవచ్చు మనం. యాజకులు నడికట్టు కట్టుకునేవారు అప్పట్లో. నడికట్టు ఒకటి కనుక్కుని రమ్మని దేవుడు ఇర్మియాతో చెప్పాడు. సరే, నాకు ధరింపజేస్తాడేమో అని ఇర్మియా నడుకట్టు కొనుక్కుని వచ్చాడు. కొనుక్కున్న తర్వాత, ఇదిగో ప్రభా, నడుకట్టు కొనుక్కోమన్నావు కదా నడానికి కట్టుకోవడానికి, ఈ నడుకట్టు కొనుక్కొచ్చాను అని చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, సరే కొనుక్కొచ్చా, బాగానే ఉంది, దాన్ని దూరంగా తీసుకుని వెళ్ళి నేను చెప్తున్న స్థలంలో పాతిపెట్టు అంటున్నాడు. మరి అంత డబ్బు పోసి కొనమన్నావు ప్రభువా, కొన్న తర్వాత మరి దీన్ని ఉపయోగం లేకుండా పాతి పెట్టమంటున్నావేమిటి? పాతి పెడితే ఎవరికి ఉపయోగపడుతుంది? నేను చెప్పింది వినరా, నువ్వు వెళ్ళి పాతి పెట్టు. ముందు పాతి పెట్టాడు. కొన్నాళ్ళు గడిచింది. ఇర్మియా దాని సంగతి మర్చిపోయాడు. ఆ తర్వాత మరలా దేవుడు గుర్తు చేసి, నువ్వు పాతి పెట్టిన నడికట్టుని తీసుకునిరా అని చెప్పాడు. గుర్తొచ్చి దేవుడు గుర్తు చేశాక వెళ్ళి ఆ నడికట్టు త్రవ్వి తీస్తే అది చీకిపోయి ముక్కలుగా మారిపోయింది. ఇలా తీసేసరికి అది ముక్కలైపోతుంది, అంటే చీకిపోయింది అన్నమాట మట్టిలో. దీనికి అర్థం ఏమిటి ప్రభువా అని అడుగుతున్నాడు. ఎందుకు కొనమన్నావు, ఎందుకు పాతి పెట్టమన్నావు, ఇప్పుడు ఇది పనికి రాకుండా పోయింది కదా అంటే, ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఇలాగే నాకు దూరం అయిపోయి పనికి రాకుండా పోయారు. వారిని నా నడికట్టుగా నేను ధరించుకుందాం అనుకున్నాను, వారిని నా నడికట్టుగా ఉంచుకుందాం అనుకున్నాను. కానీ లోకాశల్లో పడిపోయి, లోక మాయలో పడిపోయి, లోక సంబంధమైన వాటిలో పడిపోయి, వాటిని ఆశించి నాకు పనికి రాకుండా ముక్కలైపోయారు అని చెప్పడానికే నడుకట్టు ఉపమానాన్ని ఇర్మియాకు దేవుడు చెప్పాడు. స్తోత్రం చెప్పాలి. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటంటే, దేవుని యొక్క ప్రజలు దేవుని నుండి విడిపోయారు, దేవునికి దూరస్తులుగా మారిపోయారు. దేవునికి దూరస్తులుగా మారిపోవడమే ఇక్కడున్న దేవునితో ఉన్న బంధము, దేవునితో ఉన్న అనుబంధము, దేవునితో నడుస్తున్న ఆ యొక్క జీవిత ఆశీర్వాదకరమైన జీవితాన్ని వారు బద్దలు చేసేసుకున్నారు. అదే బద్దలైన సందులలో నిలబడడానికి ఒకడు కావాలి. ఇప్పుడు దేవునితో ఉన్న ఆ బంధాన్ని కట్ చేసుకోవడమే, దేవునికి దూరముగా జరిగిపోవడమే ఆ బద్దలైన సందులు. అంటే దేవునికి మానవునికి ఇప్పుడు గ్యాప్ వచ్చేసింది. దేవునికి మానవునికి గ్యాప్ రావడం వల్లనే
ఇప్పుడు బద్దలైపోయింది, ఈ బంధము బద్దలైపోయింది, మయ్యాని గ్యాప్ వచ్చింది, సందుగా ఏర్పడిపోయింది. ఇప్పుడు ఆదాముకి దేవునికి అసలు గ్యాప్ లేని జీవితం ఉండేది, అనుబంధం ఉండేది. ఆదామునికి దేవునికి అసలు గ్యాప్ ఉండేది కాదు. చక్కగా దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉండేవాడు, దేవుణ్ణి కలిగి ఉండేవాడు. కానీ దేవునికిని ఆదాముకిని మధ్య గ్యాప్ రావడంతో సాతానుడు ప్రవేశించాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, ఆ దేశం గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇజ్రాయేల్ దేశమును నేను నాశనము చేయకుండా ఉండాలి అంటే, ఇజ్రాయేల్ దేశమును నేను కాపాడాలి అంటే, బద్దలైన సందుల్లో నిలబడగలిగిన వాడు ఒకడు కావాలి అని దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఎంత చూసినను బద్దలైన సందులలో ఒకడును కనబడట్లేదు, నిలబడగలిగిన వాడు ఒక్కడు కనబడట్లేదు. బద్దలైన సందుల్లో నీకు ఎవడైనా రాగలిగితే, అక్కడ నిలబడగలిగితే నేను ఈ దేశాన్ని కాపాడుతాను అని చెప్తున్నాడు. అంటే ఇజ్రాయేల్ దేశాన్ని దేవుడు కాపాడాలి అంటే, ఇజ్రాయేల్ దేశాన్ని దేవుడు మరలా రక్షించి వారిని సమకూర్చి వారిని నడిపించాలి అంటే, ఖచ్చితంగా దేవునికి ఇజ్రాయేల్ ప్రజలకి ఎడబాటు వచ్చింది. ఆ ఎడబాటులోనికి ఒకడు రావాలి, ఆ బద్దలైన సందుల్లోనికి ఒకడు రావాలి అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. వచ్చేం చెయ్యాలి? ఆ బద్దలైన సందుల్లోనికి వచ్చి ఏమి చేయాలి? దేవునికి మానవునికి ఏర్పడిన ఆ యొక్క ఎడబాటులోనికి మానవుడు వచ్చి ఏం చేయాలి, ఒకడు వచ్చి ఏం చేయాలి అన్నది మనం చూసుకుంటే, మోషే కాలంలో ఎన్నోసార్లు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఎడబాపాలి అనుకున్నప్పుడు, ఇజ్రాయేల్ ప్రజల్ని నాశనం చేయాలి అనుకున్నప్పుడు, మోషే ఆ బద్దలైన సందుల్లో నిలబడి వారిని రక్షించుకోగలిగాడు. వారి మీదకి వస్తున్న కీడుని తప్పించగలిగాడు. వారి మీదకి వస్తున్న ఇబ్బందులు, వారి మీదకి వస్తున్న శోధనను, ఆ యొక్క శాపాన్ని తొలగించగలిగాడు ఆ బద్దలైన సందుల్లో నిలబడి. ఒక రోజున దేవుడు ఇజ్రాయేల్ ప్రజల మీద ఉన్న కోపంతో ఒక తెగుల్ని పంపించాడు. ఆ తెగులికి 14,700 మంది చనిపోయారు. ఎంతమంది? 14,700 మంది చచ్చిపోయారు ఆ తెగులికి. ఒక దూత కత్తి చేత దూసి ఆ ఇజ్రాయేల్ ప్రజల మీద పడింది. మరణ దూత, శాపవశనం అన్నమాట దేవుడు విడుదల చేశాడు. ఒక మృక్షువును దేవుడు పంపించాడు ఇజ్రాయేల్ ప్రజల మీదకి. ఎందుకంటే మోషే మీద చనుక్కున్నారు, అహరోను మీద చనుక్కున్నారు, అక్కడున్న దేవుడి మీద చనుక్కున్నారు. వారు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు మరణ దూతను వాళ్ళ మధ్యకు పంపించాడు. అప్పుడు మోషే ప్రధాన యాజకుడైన అహరోన్ని పిలిచి ధూపవేదిక చేత పట్టుకుని చనిపోయిన వారికి, నీ బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలబడు అని చెప్పాడు. బ్రతికి ఉన్నవారంటే సజీవులు, దేవుని బిడ్డలు. చనిపోయిన వారంటే మృతులు. నువ్వు ధూపవేదిక చేత పట్టుకుని వెళ్ళి బ్రతికి ఉన్న వారికి, చనిపోయిన వారికి మధ్యలో నిలబడు. అదే బద్దలైన సందులో నిలబడు. నువ్వు వెళ్ళి ఆ బద్దలైన సందులో నువ్వు నిలబడగలిగితే ఆ శాపం ఆగిపోతుందంటే, ఈ అహరోను పరుగులను వెళ్ళి ఆ బద్దలైన సందులో నిలబడగలిగాడు. మరణ కత్తి చేత దూసిన దూత వచ్చి, తప్పుకో, దేవుని ఆజ్ఞ నెరవేర్చి వీళ్ళని కూడా చంపేయాలి అని చెప్తున్నాడు. ఎక్కడ చంపుతావు? ధూపవేదిక చేత పట్టుకున్న ప్రధాన యాజకుడిని నేను, ఈ బిడ్డల నిమిత్తమై నేను నిలబడాలి, ఈ బద్దలైన సందులో నేను నిలబడాలి, ఈ బిడ్డలను నాశనం చేయకుండా నేను నిలబడాలి అని అహరోను మాట్లాడుతున్నాడు. దేవుని వైపు చూస్తున్నాడు. దూత మారు మాట్లాడుకునగా తిరిగి వచ్చేయి, వాడు నా ప్రధాన యాజకుడు, వాడి మాటకి ఎదురులేదు ఇంకన్నాడంతే. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఇజ్రాయేల్ ప్రజలు చెరలోనికి వెళ్ళిపోయారు. చెరలో చిత్రహింస అనుభవిస్తూ ఉన్నారు. నాశనానికి వెళ్ళిపోయారు. దేవునికి ఎడబాటు కలిగింది. దేవునికి వీళ్ళకి ఎడబాటు కలిగి దేవునితో వీళ్ళకున్న బంధం బద్దలైపోయి చెరలోనికి వెళ్ళిపోయారు. బబులోను చక్రవర్తి వారిని తీసుకుని వెళ్ళిపోయాడు చెరలోనికి. అటువంటి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, కీర్తన గ్రంథం 122 అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. తీయొద్దు, సమయం లేదు కనుక నేను చెప్తాను. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని రాయబడి ఉంది. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయమన్నాడు. అక్కడ యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని చెప్పాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యెరూషలేముకి ఏమైంది? యెరూషలేము క్షేమము కొరకు ఎందుకు ప్రార్థించమంటున్నాడు అంటే, బబులోని చక్రవర్తి వచ్చి యెరూషలేము యొక్క గోడలను తగలబెట్టేసి, మందిర ప్రాకారాలను పడగొట్టేసి
యెరూషలేము ప్రాకారాలను పడగొట్టేసి మందిరపు గోడలను తగలబెట్టేసి మందిరంలో ఉన్న ఉపకరణములన్నిటినీ తీసుకుని వెళ్ళిపోయాడు. గుర్తుంచుకోండి, మందిరంలో ఉన్న ఉపకరణములన్నిటినీ తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడున్న యోధావారిని, బెన్యామీన్ గోత్రికుల్ని, లేవీల్ని, ఈ ముగ్గురిని ఈ 3 గోత్రాల వారిని మాత్రము బబులోని చక్రవర్తి తీసుకెళ్ళాడు. కనుమ ఇజ్రాయేల్ ప్రజలు మాత్రం వేరే రాజు తీసుకుని వెళ్ళాడు బానిసలుగా. వీళ్ళకన్నా ముందు వాళ్ళే వెళ్ళిపోయారు, ఇజ్రాయేల్ ప్రజలే వెళ్ళిపోయారు. కానీ బబులోనికి వెళ్ళింది మాత్రం, బానిసలుగా వెళ్ళింది మాత్రం 3 గోత్రాల వారే. 1 లేవీలు, 2 యోధావారు, 3 బెన్యామీన్. ఈ ముగ్గురే బబులోని దేశానికి ఈ 3 గోత్రాల వారే బానిసలుగా చెరలోనికి వెళ్ళారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అయితే చెరలోనికి వెళ్ళిన తర్వాత మిగతా వారు నాశనానికి వెళ్ళారు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి విసర్జించి నాశనానికి వెళ్ళారు. ఎడబాటు వచ్చింది దేవునికి వీళ్ళకి, అంటే బద్దలైపోయింది అన్నమాట. దేవునితో ఉన్న సంబంధం బద్దలైపోయింది. ఇప్పుడు అంటున్నాడు, యెరూషలేం ప్రజలకి నాకు ఉన్న బంధం బద్దలైపోయింది. అందులో నిలబడగలిగిన వాడు వచ్చి యెరూషలేం క్షేమము కొరకు ప్రార్థించండి, యెరూషలేము కొరకు ప్రార్థించండి. యెరూషలేమును ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు ధన్యులై ఉంటారు, వారు ఆశీర్వదించబడతారు, వారు దీవించబడతారు అని మాట్లాడుతున్నాడు. అటువంటి సమయంలో యెరూషలేము నుంచి చెదరగొట్టబడిన వారు కొంతమంది నెహెమ్యా దగ్గరికి వెళ్ళారు. నెహెమ్యా అడుగుతున్నాడు, యెరూషలేము ఎలా ఉంది? మన పితరుల సమాధులు ఉన్న పట్టణం ఎట్లా ఉన్నది? అందరూ బాగున్నారంటే ఏమి సమాధుల పట్టణం, ఏమి పితరుల పట్టణం? ఆ యెరూషలేము తగలబడిపోయింది. బబులోని చక్రవర్తి వచ్చి నాశనం చేసేసాడు అనగానే ఆ బద్దలైపోయిన సందులోనికి వెళ్ళడానికి నెహెమ్యా ముందుకు వచ్చాడు. ఆ బద్దలైపోయిన సందులోనికి వెళ్ళడానికి నెహెమ్యా ముందుకు వచ్చి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఆ పట్టణాన్ని జ్ఞాపకం చేసుకో. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ పట్టణ క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ పట్టణం యొక్క యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాత ఆ పట్టణ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేముని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి, యెరూషలేముని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. బద్దలైపోయిన సందులోనికి రావడానికి నెహెమ్యా ఒప్పుకున్నాడు. బద్దలైపోయిన సందులోనికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు హెచ్చించాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఎప్పుడు యెరూషలేం అంటే ప్రేమే నెహెమ్యాకి. అందుకని యెరూషలేమును ప్రేమిస్తున్న నెహెమ్యా బానిసగా వెళ్ళకుండగా రాజుకు గిన్నెందించే ఒక ప్రాణదాయకునిగా వెళ్ళాడని దేవుడు మాట్లాడుతున్నాడు. రాజు దగ్గర ఒక గిన్నెందించే ఉద్యోగం రావాలంటే మాటలు కాదు, పైగా అతడికి నమ్మకస్తుడై ఉండాలి. గిన్నెందించేవాడంటే ఒక రాజుని చంపాలంటే వాడికే హక్కు ఉంటుంది, గిన్నెందించేవాడికి హక్కు ఉంటుంది. గిన్నెందించడం అంటే ఏమిటో తెలుసా? రాజు త్రాగుతున్న పానీయములు కానీ చేస్తున్న భోజనము కానీ ఇతడే రుచి చూసి పెట్టాలి ముందు. పర్వాలేదు ప్రభువా నేను తిన్నాను, మీరు తినొచ్చు ధైర్యముగా. పర్వాలేదు ప్రభువా నేను త్రాగాను, మీరు త్రాగొచ్చు ధైర్యముగా. ప్రభువా అంటున్నానని దేవుడు అనుకోకండి. రాజున్నప్పుడు ప్రభువా నీవారు గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి నువ్వు తినొచ్చు, నేను తినే టెస్ట్ చేసే తీసుకొచ్చాను అంటే గిన్నెందించే ఉద్యోగం. దేశం కానీ దేశం నుంచి వచ్చిన వాడికి ఉద్యోగం ఎలా వచ్చింది? ఆ దేశంలో ఎంతోమంది ఉన్నారు నమ్మకస్తులు, వాళ్ళని కాదనుకుని వాళ్ళని తొలగించుకుని ఈ ఉద్యోగం ఇతనికి ఎలా వచ్చింది అంటే యెరూషలేముని ప్రేమించే మనస్సుంది కాబట్టి అతడు ఎక్కడున్నా వర్ధిల్లే స్థితిలోనే ఉంటాడు. ప్రాకారములను దిట్టపరుచుటకు ఆ బద్దలైపోయిన సందులోనికి రావడానికి నెహెమ్యాకి మనస్సుంది. అందుకని నెహెమ్యా వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు అతనికి ద్వారం తెరిచాడు. అంతేకాదు బబులోని దేశానికి వెళ్ళిపోయిన వారు మౌనంగా ఉన్నారా అంటే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మౌనంగా లేరు. వారు 70 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారు. బద్దలైన సందుల్లో నిలబడి 70 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా ఆ బిడ్డలు క్షమించి మరలా నీ వైపుకు చేర్చుకో, ఆ బిడ్డలు క్షమించి మరలా నువ్వు అంగీకరించు, యెరూషలేమునకు వారిని తీసుకుని రా అని ప్రార్థన చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా వినండి. ఎవరికి అర్హత ఉందంటే యాజకులకి. చెప్పండి, బద్దలైన సందుల్లో మోకరించి ప్రార్థన చేయగలిగిన వారు ఎవరు అంటే ప్రధాన యాజకులు. ధూపవేదికను చేత పట్టుకుని వెళ్ళి ప్రధాన యాజకులు ప్రార్థన చేయగలిగితే బద్దలైపోయిన ఆ స్థితి మరలా ఒకటవుతుంది అన్నది దేవుడు చెప్తున్నాడు. దేశమును పాడు చేయకుండా నిమిత్తము అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చెప్పండి, ఈ రోజున జాగ్రత్తగా విందాం. ఇప్పుడు యెరూషలేము అన్న మాటకి అర్థం ఏమిటి అంటే దేవుని సన్నిధి అని అర్థం. చెప్పండి,
2-3 రకాల అర్థాలు చెప్పుకోవచ్చు, పరలోకానికి అర్థం చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? కానీ నేను ఇప్పుడు చెప్తున్నది దేవుని సన్నిధితో పోల్చబడింది. యెరూషలేం అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధి అని అర్థం. దేవుని సన్నిధి పాడైపోతుంది, దేవుని సన్నిధిలో ఉన్నవారు పడిపోతున్నారు. ఆత్మలు దేవునికి సంబంధించిన వారు ఎంతోమంది వెనకబడిపోతున్నారు. దేవునికి సంబంధించిన వారు ఎంతోమంది కుప్పకూలిపోతున్నారు. సాతాను వలలో చిక్కుకొని పోతున్నారు, లోక మాయలో చిక్కుకొని పోతున్నారు, లోక వలయంలో చిక్కుకొని పోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. అలా దూరం అయిపోతున్న వారి నిమిత్తము అలా బద్దలైన సందులలో నిలబడడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, దైవజనుడు ఉన్నాడు కదా, దైవజనుడు ఆ సందుల్లో ప్రవేశించి ప్రార్థన చేస్తున్నాడు కదంటే మీకు బాధ్యత లేదా? నేను యాజకుడిని కాదండి, నేను ప్రధాన యాజకుడిని కాదండి, నేను యాజకత్వం చేయడానికి నాకు అర్హత లేదండి. యాజకత్వం చేయగలిగిన వారు ఆ ధూప వేదికను పట్టుకుని వెళ్ళి ఆ బద్దలైన సందుల్లో నిలబడగలిగితే, వారి నిమిత్తము ప్రార్థన చేయగలిగితే దేవుడు కార్యం చేస్తాడు. నేను యాజకుడిని కాదండి అని నువ్వు చెప్తే నీకు ఒక విషయాన్ని నేను ఈరోజు తెలియచేయాలనుకుంటున్నాను, నీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎవరు కూడా నేను యాజకుడిని కాదు అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ యాజక సమూహముగా మారిపోయారని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఈరోజు ప్రతి ఒక్కరు యాజకులే. కాలమును బట్టి చూస్తే అందరూ బోధకులై ఉండాలా వద్దా? కాలమును బట్టి చూస్తే ఈరోజు అందరూ కూడా బద్దలైన సందుల్లో నిలబడాలా వద్దా? కుటుంబము దేవుని సన్నిధిలో నుండి బద్దలైపోతే కుటుంబానికి దేవుని సన్నిధికి మధ్యలో నిలబడడానికి ఆ కుటుంబ యజమాని నడుము కట్టాలి. ఆ కుటుంబానికే అతడు యాజకుడిగా మారి, ఆ కుటుంబానికే అతడు యాజకుడిగా మారి ధూప వేదికను చేత పట్టుకుని ఆ కుటుంబాన్ని దేవునితో ఐక్యపరచడానికి, కుటుంబం నాశనం అవ్వకుండా, కుటుంబాన్ని దేవుడు పాడు చేయకుండా ఆ బద్దలైన సందుల్లో నిలబడే ఒక యాజకుడిగా దేవుడు మారాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేశాన్ని పాడు చేయకుండానట్లు అన్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, సంఘ సేవకునికి ఎంత బాధ్యత ఉందో సంఘ విశ్వాసులకి అంతే బాధ్యత ఉంది. గతంలో నేను కాడి మోసిన పాడి ఆవుల గురించి సబ్జెక్ట్ చెప్పాను, యూట్యూబ్లో ఉంటుంది చూడండి. దేవుని కాడి మోసిన పాడి ఆవులు. ఒక ఆవు దైవజనుడైతే ఇంకొక ఆవు సంఘము. ఈ 2 ఆవులు కలిస్తేనే ఈ కాడిని ఎదరికి మోయగలదు. ఒక ఆవు దేవుని సంఘం అయితే ఒక ఆవు దేవుని సేవకుడు. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న విషయాన్ని జాగ్రత్తగా వినండి, దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరూ యాజక సమూహముగా మారారు. ఎలాగంటే మన ప్రధాన యాజకుడు చేసిన పని. మన ప్రధాన యాజకుడు ఏం చేశాడో తెలుసా? బద్దలైన సందులలో నిలబడి మన ప్రధాన యాజకుడు మన కొరకు సిలువకెక్కాడు. కాబట్టి మన ఉభయులము ఏకమయ్యాము. బద్దలైన సందులు మరలా ఏకమైనవని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ విధంగా అయితే బద్దలైన సందుల్లో నిలబడగలిగారో అదే విధముగా మనము కూడా నిలబడాలనేది దేవుడు చూస్తున్నాడు. అదే విధముగా మనము నిలబడాలి. ఏ విధముగా నిలబడాలంటే, చాలామందికి భయం. యెరూషలేము అనగా దేవుని సన్నిధి అని అర్థం. ఈ రోజున చూడండి, గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పటికీ అసలు మందిరం సరిపోయేది కాదు, అవునా? ఇప్పుడు చూడండి, పలసగా కూర్చోబెట్టిన మందిరంలో వెలితి కనబడుతుంది. కారణం ఏమిటి? బద్దలైన పరిస్థితి. దేవునికి వారికి సంబంధం బద్దలైపోయింది. ఏవో అభ్యంతరాలు, ఏవో పరిస్థితులు వారిని దేవునికి దూరం చేసేసినాయి. అయితే విశ్వాసమైన నీవు ఒక యాజకుడిగా మారవలసిన సమయం వచ్చింది. విశ్వాసమైన నీవు ఆ బద్దలైన వారికి దేవునికి మధ్యలో నిలబడవలసిన సమయం వచ్చింది. మరి నేను విశ్వాసిని కదండి, నేను ఎలా నిలబడగలను? ఆ ధూపవేదికని నేను ఎలా పట్టుకెళ్ళగలను? అందుకు దైవజనుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు అని నువ్వు అడగొచ్చు. దైవజనుడు చూసుకోకపోతే అసలు ఈ మాత్రం కూడా నిలబడదు. దైవజనుడు చూసుకుంటున్నాడు కనుకే, ఆయన ధూపం వేస్తున్నాడు కనుకే నీవును నేనును ఇంకా ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ఈరోజు నిలబడి మాట్లాడగలుగుతున్నాము, ప్రార్థించగలుగుతున్నాము. ఆయన రాజ్యభారము దైవజనుడు ఒక్కడి మీదే లేదు, సంఘం మీద కూడా మోపబడి ఉంది. సంఘం మీద కూడా మోపబడి ఉంది. సంఘమా, నువ్వు చెయ్యి కలపాలి దైవజనుడితో.
బద్దలైన సందుల్లో దైవజనుడు వెళ్తున్నప్పుడు నీవు కూడా అతనితో పాటు వెళ్ళి ధూపవేదికను చేత పట్టుకోవాలి. ఊసిపోక 70 మందిని అభిషేకించాడండి ఈ మోషే. 70 మందిని ఎందుకు అభిషేకించమన్నాడు? ఎందుకు ఇంకా ప్రధాన యాజకుడితో పాటు ఇంకా యాజకులు ఎందుకు లేవనెత్తబడ్డారు? మీకు బాగా అర్థం కావాలంటే మీరు జాగ్రత్తగా వినండి. యాజక సమూహంలో చాలామంది యాజకులు ఉన్నారు, ధూపం వేసే యాజకులు ఉన్నారు. అందుకని మనం లూకాసు వార్తలో మనం చూసుకున్నట్లయితే 1వ అధ్యాయంలో జకరియా ఎలిషబెతులు ఇద్దరు కనబడతారు. ఎలిషబెతు అహరోను కుమార్తెలలో ఒకతి. ఎలిషబెత్ ఎవరు? ప్రధాన యాజకుడైన అహరోను కుమార్తెలలో ఒకతి. వారు యాజక సమూహానికి సంబంధించిన వారు. జకరియా దేవుని సన్నిధిలోనికి ధూపం వేయడానికి తన వంతు వచ్చినప్పుడు అని రాయబడి ఉంటుంది. అవునా? మీరు చదివేరా లేదా? సమయం లేదు కాబట్టి తీయించట్లేదు. లూకాసు వార్త 1వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, అక్కడ మీకు బాగా అర్థమవుతుంది. జకరియా ధూపం మందిరంలోకి వెళ్ళి ధూపం వేయడానికి తన వంతు వచ్చినప్పుడు, అంటే వంతు అంటే అంతకుముందు ఒకని వంతు, అంతకుముందు ఇంకొకని వంతు, అంతకుముందు ఇంకొకని వంతు, ఇప్పుడు ఎవరి వంతు వచ్చింది? ఎస్. అంటే ఇప్పుడు ధూపం వేయడం అంటే ప్రార్థన అని అర్థం. చెప్పాలి, ధూపం అంటే ఏమిటి? ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన చేసే వంతు ఆ బద్దలైన సందుల్లోనికి ప్రవేశించి ప్రార్థన చేసే వంతు దైవజనుడికి ఒకసారి వస్తే నీకొకసారి రావాలి, నీకొకసారి రావాలి, నీకొకసారి రావాలి. ఇది వంతుల చప్పున వెళ్ళి ఆ బద్దలైన సందులలో నిలబడవలసిన పని, ఆ బద్దలైన సన్నిధిలో ధూపము వేయవలసిన పని నీకు ఉంది. నువ్వు విశ్వాసం అనుకుంటున్నావు కాదు, యాజకత్వములోనికి నువ్వు వచ్చావు, యాజక సమూహంలో నువ్వు నిలబడి ఉన్నావు. నువ్వు గుర్తించవలసిన విషయం ఇది. ప్రార్థిస్తున్నావా? అయ్యా ఈరోజు నేను ఫ్రీగా ఉన్నాను, నాకు కొన్ని ప్రార్థన అంశాలు చెప్పండి. ఏది లోటుగా ఉంది, సంఘంలో ఏ కొదుగు ఉంది, నేను ప్రార్థించాలనుకుంటున్నాను. ఈరోజు ఫాస్టింగ్ ఉండి నేను ఆ భారం పెట్టుకోవాలనుకుంటున్నాను. వారానికి 2 రోజులు నా కొరకు చెప్పండి, ఆ ప్రార్థన నడుపుదల చెప్పండి. నేను ఇంటికాడుండి లేదంటే సన్నిధిలోనికి వచ్చి నేను ఆ ధూపం వేస్తాను. చెప్పండి సేవలో ఏ వెలుతులు ఉన్నాయో, చెప్పండి సన్నిధిలో ఏ వెలుతులు ఉన్నాయో, చెప్పండి ఎవరైతే లోబడకుండా బ్రతుకుతున్నారో వారి నిమిత్తం నేను ఫాస్టింగ్ నుండి ప్రార్థన చేద్దామని. నీ వంతు ధూపము నువ్వు వేయగలుగుతున్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నని భరిస్తాడండి దైవజనుడు, ఎన్ని విషయాలు ధూపం వేస్తాడండి దైవజనుడు. బాధ్యత లేకుండా తిరుగుతున్నావు నువ్వు. సంఘము పట్ల, దేవుని పట్ల, దేవుని రాజ్యము పట్ల, రాజ్యవాసుల పట్ల బాధ్యత లేకుండా తిరుగుతున్నావు. అందుకే అంటున్నాడు, దేశమును పాడు చేయకున్నట్లు బద్దలైన సందులలో నిలబడతాడేమో ఒక్కడైనను అని చూస్తున్నాను. ఒక్కడు కనబడటం లేదు, ఒక్కడును కనబడటం లేదు అని చూస్తున్నాడు. ఎంత దౌర్భాగ్యపు స్థితి దేవుని బిడ్డలారా. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. అయ్యా నాకు అంత యోగ్యత ఉందా, నేను ధూపం వేయగలుగుతున్నా, నేను యాజకుడిగా మారగలుగుతున్నా అంటే మారావు. మారిన స్థితి దేవుడు నీకు ఇచ్చాడు. ఎలాగో చెప్తాను వినండి. నువ్వు ఎలా మార్చబడ్డావో నీకు నేను చెప్తాను, యాజకుడిగా ఎలా మార్చబడ్డావో చెప్తాను. ఈ అద్భుతమైన విషయాన్ని మీ ముందు పెట్టి నేను ముగించేస్తాను, ఎక్కువసేపు కాదు, జాగ్రత్తగా వినాలి. ఇజ్రాయేల్ సమూహము దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు వారికి ఒక మందిరం కావాలని దేవుడు మోషేని సీనాయి పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి మందిరమును కట్టించమని చెప్పాడు. అదే ప్రత్యక్షపు గుడారం. గతంలో మీకు నేను చెప్పాను దాని గురించి చాలాసార్లు. యూట్యూబ్లో కూడా అది మీకు అందుబాటులో ఉంది, చూసుకోండి. ఆ ప్రత్యక్షపు గుడారము అనేది ఎలా ఉండాలంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. చెప్పండి, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు ఆవరణంలో బలిపీఠం ఉంది. ఆ డిస్టర్బ్ ఏంటండి, కొంచెం చూడండి. మనదేనా? ఓకే. ఆవరణం, బలిపీఠము, ఇత్తడి గంగాళము ఉంది. పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల, దీపస్తంభం, ఈ 3 ఉన్నాయి. తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ఒక తెర అడ్డుగా ఉంటుంది. ఇదే మెయిన్ పాయింట్ ఈరోజు మన సబ్జెక్ట్లో, తెర, అడ్డు తెర. స్తోత్రం చెప్పాలి. ఈ తెర అడ్డుగా ఉంటుంది. ఈ తెరను దాటుకుని వెళ్ళాలంటే ప్రధాన యాజకుడికి మాత్రమే అర్హత ఉంది. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి, అంత మటు కాదు. ఎప్పుడు? సంవత్సరానికి ఒక్కసారి. ఆ ప్రధాన యాజకుడు ఆ తెర లోపలికి వెళ్ళి ఏం చెయ్యాలి? సంవత్సరానికి ఒక్కసారి అంటే జాగ్రత్తగా వినండి. ఆ లోపల ఏమున్నాయో మొట్టమొదటిగా మీకు తెలియాలి. దేవుని మందస్సు ఉంది. ఏముంది?
మందసం లోపల ఏమున్నాయంటే అహరోను చేతికర్ర, సిగిరించిన చేతికర్ర, మన్నాను కొలిసిన బంగారు పాత్ర, 10 ఆజ్ఞలు గల పలకలు. ఎక్కడున్నాయి? మందసం లోపల ఉన్నాయి. ఈ మందసం ఎక్కడుంది? తెర వెనకాల ఉంది. అతి పరిశుద్ధ స్థలములో తెర వెనకాల ఉంది. అయితే ఇప్పుడు ఆ తెర వెనకాలకి వెళ్ళి ఆ మందసం మీద కరుణాపీఠము అనే ఒక టాప్ ఉంటుంది పైన. మందసం అంటే ఒక పెట్టె అన్నమాట. ఆ పెట్టె పైన మూత టాపు, ఆ టాపుని ఏమంటారంటే కరుణాపీఠము అంటారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ కరుణాపీఠానికి అవతల యువతల ఎదురు బదురు కెరూబుల బొమ్మలు ఉంటాయి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అంటే దేవదూతల యొక్క బొమ్మలు ఉంటాయి. రెక్కలు విరుచుకుని ఉన్నట్లుగా దేవదూతల బొమ్మలు ఉంటాయి. అయితే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి ఎందుకు లోపలికి వెళ్ళాలి అన్నది మనం ఆలోచన చేస్తే, ఈ ప్రధాన యాజకుడు ధూపాన్ని పట్టుకుని 2 ధూపవేదిక మీద ధూపం వేసిన తర్వాత లోపలికి రక్తాన్ని పట్టుకుని వెళ్ళాలి. ఏమిటి ఆ రక్తం అంటే, ఒక 2 మేకలను కానీ, లేకపోతే గొర్రెని కానీ, పొట్టేళ్ళని కానీ, పక్షులను కానీ, ఆవుల్ని కానీ, లేకపోతే ఎడ్లను కానీ, ఏదో ఒక బలి. అవన్నీ కూడా, ఆ బలులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి సిలువ బలియోగానికి సాదృశ్యం. ఇవన్నీ రాబో వాటి ఛాయ కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉంది అని వాక్యము ప్రకారంగా ఈ బలులన్నీ కూడా పరిపూర్ణమైనవి కావు. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు ఒక గొర్రెని తీసుకొచ్చాడనుకో, లేదంటే ఒక మేకని తీసుకొచ్చాడనుకో, జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేల్ ప్రజలందరినీ తీసుకొచ్చి లైన్లో నిలబెడతాడు. నిలబెట్టిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చేతులు చాపాలి ఆ మేక వైపు. ఆ మేక మీద చేతులు ఉంచాలి. ఎందుకు ఉంచాలి? వీళ్ళ పాపాన్ని అంతటిని ఆ మేక మీద మోపాలి. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల పాపం అంతా ఎవరి మీద మోపాలి? ఆ మేక మీద మోపాలి. ఆ మేక మీద మోపి ఆ మేక మీద అలా చేతులు పెట్టినప్పుడు ఈ ప్రధాన యాజకుడు వారి పాపములు భరించే మేకగా దాన్ని భావించి, వాళ్ళ పాపముల నిమిత్తమై, వారి అపరాధముల నిమిత్తమై ఆ మేకను వధించి ఆ రక్తాన్ని ఒక పాత్రలో పట్టుకుని, తాను ఊర్మెను తుమ్మెమును ధరించుకుని, తాను ఒక అంగిని ధరించుకుని, ఒక తలబాగా ధరించుకుని, ఆ అంగికి గంటలు కట్టుకుని, ఆ సొక్కాయికి గంటలు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఓపేదు అనేది ధరించుకుని, ఆ అంగికి గంటలు కట్టుకుని, నడుముకి తాడు కట్టుకుని, ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఆ తెర తాటికి వెళ్ళాలి. ఇతను ఆ తెర తప్పించుకుని వెళ్ళాలి. సంవత్సరానికి ఒకసారి ఆ ప్రధాన యాజకుడు కూడా వణుకుపోతూ వెళ్తాడు, దడదడలాడుతూ వెళ్తాడు లోపలికి. ఎందుకంటే వాడిలో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా పరిస్థితి అతిక్రమించిన పరిస్థితి ఉందా, ఆడు ఇంకా లోపల నుంచి బయటికి రాడు, అక్కడే రక్తం కక్కుని చచ్చిపోతాడు. మరి వాడిని ఎలా తీసుకురావాలి? ఇంకొకటి వెళ్ళాలంటే వాడు మంచోడు కాదేమో, వాడు చచ్చిపోతాడేమో, ఎలా తీసుకురావాలి? అందుకని నడుముకి తాడు కట్టుకుని వెళ్తారు. వాడు బ్రతికే ఉండి ఆరాధన అక్కడ ఆ రక్త ప్రోక్షణ అనగా ఈ రక్తాన్ని పట్టుకుని వెళ్ళాడు చూసారా, ఆ రక్తాన్ని పట్టుకుని వెళ్ళి కరుణాపీఠం మీద ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. మనుషుల పాపాలందరి నిమిత్తమే, ఇదిగో ప్రభా ఇజ్రాయేల్ ప్రజల్ని క్షమించు, వారి పాపాల నిమిత్తమే రక్త ప్రోక్షణ చేస్తున్నాను, ఈ కరుణాపీఠం మీద ఈ రక్త ప్రోక్షణ చేస్తున్నాను, దయచేసి వారిని క్షమించి వారిని మరలా నువ్వు అత్తుకో, వారి నుండి వేరొక తండ్రి, నీ నుండి వారు వేరైపోయారు పాపాలు చేసి, ఇదిగో ఆ పాపాల నిమిత్తమే ఈ గొర్రె బలైపోయింది, ఆ పాపాల నిమిత్తమే ఈ మేక బలైపోయింది, ఆ రక్తం పట్టుకుని వచ్చాను ప్రభా, ఇదిగో కరుణాపీఠం మీదకి నువ్వు దిగొస్తావు కదా, దేవుని అగ్ని వలె నువ్వు దిగొస్తావు కదా, అగ్ని వలె దిగొచ్చినప్పుడు ఈ రక్తాన్ని దహించి వారి పాపములు పరిహరించి వారిని మళ్ళా అత్తుకో ప్రభా, ఆ బద్దలైన సందులోనికి వచ్చి ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నానని ఆ ప్రధాన యాజకుడు రక్త ప్రోక్షణ చేస్తాడు దాని మీద. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అతడు బ్రతికి ఉన్నాడు అనడానికి ఆధారం ఏమిటి అంటే, అతడు అక్కడ రక్త ప్రోక్షణ చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు ఈ గంటలు మోగుతాయి. మోగినప్పుడు వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి ఇతడు బ్రతికే ఉన్నాడని అర్థం. ఒకవేళ గంటలు మోగలేదా వాడు చచ్చిపోయాడని అర్థం. లాగేలు తాడు పట్టుకుని ఇది అతి పరిశుద్ధ స్థలంలో జరుగుతున్న ప్రాసెస్. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అయితే ఇది తెర వెనకాల జరుగుతున్నది, అది కూడా సంవత్సరానికి ఒక్కసారి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అయితే ఎవరు కూడా ఆయన్ని సమీపించే స్థితి లేదు, ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళే స్థితి లేదు, ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కరుణాపీఠం మీద రక్తం ప్రోక్షించేంత గొప్పవారు కాదు. ప్రధాన యాజకులు కూడా దడదడలాడుతూనే వెళ్ళేవారు, భయపడుతూనే వెళ్ళేవారు ఆ యొక్క తెర వెనక్కి అతి పరిశుద్ధ స్థలంలోనికి. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రధాన యాజకులు మాటి మాటికి సంవత్సరానికి ఒక్కసారి పాపాలను గుర్తు చేసి ఆ బలులు అర్పిస్తున్న ఈ ప్రధాన యాజకులు కాదని అసలైన ప్రధాన యాజకుడు భూమి మీదకి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ప్రధాన యాజకుడు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఏ పాపము లేనివాడిగా జీవించి
ఆయన సిలువకెక్కాడు. జాగ్రత్తగా వినాలి. సిలువకెక్కినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, సమాప్తమైనది, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని భుజాల మీద తల పెట్టుకుని చనిపోయాడు. చనిపోయిన వెంటనే పెద్ద భూకంపము కలిగింది. అక్కడ ఆ బండ అంటే ఆ కొండ రెండుగా బద్దలైంది అని రాయబడి ఉంటుంది. ఆ గొల్గొతా కొండ రెండుగా బద్దలైంది. కల్వరి కొండ అనొచ్చు, గొల్గొతా కొండ అనొచ్చు. పురి, స్తోత్రం చెప్పాలి. కల్వరి అంటే అర్థం ఏంటి? పురి, పుర్రే అని అర్థం. ఆ పుర్రే అనేది గొల్గొతా కొండ అంటారు, కల్వరి కొండ అంటారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆ కొండ సిలువ వేయ మీద యేసయ్య చనిపోయినప్పుడు రెండుగా బద్దలయ్యింది. అది అండర్లైన్ చేసుకుని అలా ఉంచండి. అయితే ఎప్పుడైతే ఈయన చనిపోయాడో దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది. అడ్డు తెర ఏమైంది? ఎస్, ఇప్పుడు దేవునికిని మానవులకిని అడ్డుగా ఉన్న తెర రెండుగా చిరిగిపోయి ఇప్పుడు ప్రతి ఒక్కరిని దేవునికి సమీపముగా తీసుకుని వెళ్ళే ప్రధాన యాజకులుగా మార్చేశాడు ఆయన. ఎప్పుడైతే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు సిలువలో రక్తము కార్చి చనిపోయాడో అప్పుడు దేవునికిని మనకును ఉన్న ఎడబాటు పోయింది. దేవునికిని మనకును ఉన్న ఆ మధ్య పరిస్థితి అంటే ఎడబాటు పోయిన తర్వాత ఇంకా భయపడే పరిస్థితి పోయింది. ఇంకా ముఖాముఖిగా ఆయన దగ్గరికి డైరెక్టర్గా వెళ్ళొచ్చు. నో మీడియేటర్ అని దేవుడు చెప్తున్నాడు. మధ్యవర్తి లేదు, ఇప్పుడు డైరెక్టర్గా వెళ్ళొచ్చు. ఒకప్పుడు ప్రధాన యాజకుడు నీకు మధ్యవర్తి, ఇప్పుడు డైరెక్టర్గా ఆయన ముఖాముఖిగా ఆరాధించడానికి తెర రెండుగా చినిగిపోయింది. దేవుడు నీకు సమీపముగా వచ్చాడు. ఇప్పుడు డైరెక్టర్గా వెళ్ళి నీవే ధూపము వేసి, డైరెక్టర్గా వెళ్ళి నీవే రక్త ప్రోక్షణ చేసి బద్దలైపోయిన ఆ యొక్క సందులలో నిలబడి వారి పాపముల నిమిత్తమై మొర్ర పెట్టడానికి నీకు ఒక యాజక ధర్మాన్ని దేవుడు అప్పగించాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ బద్దలైపోయిన సందులో నిలబడడానికి దేవుడు నీకు అంత యోగ్యత ఇస్తే ఇంకా నువ్వు వెనకబడిపోతున్నావు. ఆ సిలువ మీద ఆయన రక్తము కార్చి చనిపోయినప్పుడే నీకు యోగ్యత వచ్చింది. ఈ తెర చినిగిపోయింది. ఇంకా తెర బయట ఉండవలసిన అవసరం లేదు. నువ్వు కూడా లోపలికి వెళ్ళి ముఖాముఖిగా ఆయన ఆరాధించేంత అర్హత, ఒక యాజకుడిగా నువ్వు మారేంత అర్హత దేవుడిచ్చాడు. అందుకే ప్రతి ఒక్కరిని యాజక సమూహముగా మార్చేశాడు ఆయన. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. ఏమిటో డౌట్ అంటే, యేసు రక్తానికి జంతువుల రక్తము సాదృశ్యమని చెప్పాను. యేసు బలికి ఈ జంతువుల బలి సాదృశ్యమని చెప్పాను. మరి ఇప్పుడు యేసు రక్తము అంటే జంతువుల రక్తము కరుణాపీఠం మీద ప్రోక్షించబడుతుంది కదా, అవునా కదా? హలో, మరి యేసు రక్తం ఎక్కడో గొల్గొతా కొండ మీద సిందించబడితే ఆలయములో ఉన్న కరుణాపీఠం మీద ఎలా ఒలికించబడింది? అక్కడ ఆత్మీయ విషయం మీకు ఒకటి చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. యిర్మీయా దేవుని సేవ చేస్తున్నప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలందరి మీదకి బబులోని చక్రవర్తిని తీసుకుని వస్తున్నప్పుడు, శత్రువుగా తీసుకొస్తున్నప్పుడు యిర్మీయాతో దేవుడు మాట్లాడి కొన్ని ముఖ్యమైనవి, ఆలయములో ఉన్న ఉపకరణములు చాలా ముఖ్యమైనవి దాస్యమని చెప్పాడు. అవి అన్యులు పాలవడానికి వీల్లేదు, కొన్ని నుంచి కొన్ని దాసాయి అని చెప్పినప్పుడు కళాల పాత్ర దాచేశాడు. అర్థమవుతుందా? దేవుని మందస్సం కూడా దాచేశాడు. ఎక్కడ దాచాడో తెలుసా? ఎవరికీ తెలియదు ఎక్కడ దాచాడు. కొంతమందిని తీసుకెళ్ళాడు మందస్సం పట్టుకుని మోయించడానికి. యాజకుల్ని తీసుకుని వెళ్ళి ఒక గుహలో, ఒక కొండ గుహలో పెట్టేసి పెద్ద అడ్డురాడు, దానికి ఎవరు వెళ్ళకుండా ఒక పెద్ద అడ్డురాడు పెట్టేశారు. తర్వాత బబులోని చక్రవర్తి వచ్చి ఆ పట్టణాన్ని కాల్చేసిన తర్వాత, మరలా బబులోని చక్రవర్తి వాళ్ళని విడిపించేసిన తర్వాత, ఇజ్రాయేల్ ప్రజలు అందరూ వచ్చేసిన తర్వాత ఎవరైతే ఆ యొక్క మోసుకుని వెళ్ళారో ఆ పెద్దలు చెప్తే కొంతమంది ఆ మందసాన్ని తేవడానికి వెళ్తే ఆ చోటు వారు కనుగొనలేకపోయారు. ఆ చోటు వారు కనుగొనలేక వెనక్కి తిరిగి వచ్చేసారు. ఆ మందసాన్ని తీసుకొద్దామని, మరలా మందిరం కట్టినప్పుడు ఆ మందసాన్ని తీసుకొచ్చి మరలా మందిరంలో పెడదామని, ప్రతిష్ఠిద్దామని అనుకుని వెళ్తే యిర్మీయా దాసేసిన ఆ చోటు వారు కనుగొనలేక వెనక్కి తిరిగి వచ్చేసారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. వెనక్కి తిరిగి వచ్చేస్తే ఇప్పుడు ఆ మందసం ఎక్కడుంది అంటే ఒక కొండ గుహలో దాచబడి ఉంది. ఆ కొండ ఏ కొండ తెలుసా? గొల్గొతా కల్వరి కొండ. గట్టిగా స్తోత్రం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ కొండ మీద అయితే సిలువ వేయబడ్డారో ఆ కొండ క్రింద ఒక గుహలోని ఆ మందసం దాచబడి ఉంది. ఇది ఎలా తెలుసు అంటే ఈ బైబిల్ గ్రంథంలో ఉండదన్నమాట.
ఆర్షియం బైబిల్ తెలుసా? ఎంతమందికి తెలుసు ఆర్షియం బైబిల్? మార్టిన్ లూథర్ అని ఆర్షియం బైబిల్ నుంచి బైబిల్ తీసుకొచ్చాడు. ఆర్షియం బైబిలు, ఆర్షియం సంఘానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఒకళ్ళైనా? ఎస్. ఆర్షియం బైబిల్ తెలుసా? అందులో మక్కాబీల గ్రంథము మొదటి గ్రంథము, మక్కాబీల గ్రంథము రెండో గ్రంథమని 2 గ్రంథాలు ఉంటాయి. మక్కాబీల గ్రంథాలు, 1వ రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథం ఎలాగో అలాగే ఆర్షియం బైబిల్లో మక్కాబీల గ్రంథం ఉంటుంది. ఆ మక్కాబీల గ్రంథము నువ్వు చదవగలిగితే, 2వ మక్కాబీల గ్రంథము నువ్వు చదవగలిగితే అక్కడ ఈ మ్యాటర్ అంతా రాసి ఉంటుంది. ఏది? ఆర్షియం బైబిల్ నేను చదివాను, ఇప్పటికీ నా ఇంట్లో ఉంది ఆర్షియం బైబిల్. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏ పుస్తకం వదలను, నేను అన్నీ చదువుతాను దేవుని సేవ నిమిత్తమే. భగవద్గీత చదివాను, చతుర్వేదాలు చదివాను, అలాగే ఖురాన్ చదివాను, బైబిల్తో పాటు ఇవన్నీ చదివాను. ఎందుకంటే అవన్నీ నాకు ప్రామాణికం కాదు, బైబిల్ ఒకటే నాకు ప్రామాణికం. మరి ఎందుకు చదివానంటే నాకు ఉపయోగపడతాయి సేవకని. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అలాగే ఆ ఆర్షియం బైబిల్ చదివినప్పుడు మక్కాబీల గ్రంథంలో ఈ మ్యాటర్ బయటకు వచ్చింది. మందసం పట్టుకుని వెళ్ళి ఈ ఇర్మియా దాచేసిన తర్వాత, యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత, చనిపోయిన తర్వాత కొండ 2గా బద్దలైంది అన్నది అండర్లైన్ చేసుకున్నామని చెప్పాను కదా. ఆ కొండ 2గా బద్దలైనప్పుడు పక్కలో ఆయన చనిపోయాడో లేదో చూద్దామని పక్కలో బల్లెముతో పొడిచినప్పుడు రక్తము నీరు 2 కారిని, రక్తము నీరు 2 కారిని. అప్పుడు ఈ పక్కలో పొడిచినప్పుడు ఆ రక్తము కిందకి వెళ్ళి ఆ బద్దలైన సందుల్లో నుంచి, అంటే ఆ యొక్క కొండ సందుల్లో నుంచి, బీట తీసిన సందుల్లోంచి వెళ్ళి ఆ మందసం యొక్క కరుణాపీఠం మీద ఒలికింది. దేవుడి ప్రణాళిక చూడండి, దేవుని యొక్క గొప్ప కార్యం చూడండి. ఇర్మియాతో ఏ విధముగా అయితే చెప్పాడో ఆ మందసం మీద, కరుణాపీఠం మీద యేసు రక్తం ఒలకాలి. అప్పుడే మానవులకి విడుదల, మానవుల పాప క్షమాపణ. ఆ ప్రధాన యాజకుడు తీసుకుని వెళ్ళి ఆ శరీరం అనే తెర ద్వారా అద్భుతం చేసి, తీయండి ఎబ్రీలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. ఒక్కసారి చదువుదాం. ఎబ్రీలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం ఒక్కసారి చదవండి. సహోదరులారా, యేసు మన కొరకు అనండి, మన కొరకు అనాలి మీరంతా. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగుచున్నది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇప్పుడు నువ్వు అధైర్యపడక్కర్లేదు. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి, ఆ బద్దలైన సందుల్లో నువ్వు నిలబడడానికి, అక్కడ ధూపం వేయడానికి, వారి కొరకు మొర్ర పెట్టడానికి యేసు అనే శరీరం అనే తెర 2 ముక్కలు అయిపోయింది కనుక ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా ఇప్పుడు ధైర్యముగా మనము వెళ్ళొచ్చు. ఎందుకో తెలుసా? మనకంటూ మన ప్రధాన యాజకుడు దేవునికి మనకి మధ్యవర్తికుండా మొరపెట్టుచున్నాడు. ఇంకా నువ్వు దేవుణ్ణి సమీపించడానికి ధైర్యం కలిగి వెళ్ళొచ్చు. ఎలాగో తెలుసా? నీకు నాకు అర్హత లేదు. అర్హత లేకపోయినప్పటికీ ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన తర్వాత నువ్వేం చెప్పాలో తెలుసా? అయ్యా, నేను ఈ స్థలంలోనికి రావడానికి నాకు అర్హత లేదు, ఈ స్థలంలోనికి రావడానికి నాకు యోగ్యత లేదు, అయినప్పటికీ నీ కుమారుడు ఒలికించిన ఆ రక్తముతో నేను ధైర్యముగా ఇక్కడికి వచ్చాను, ఆ రక్తము పట్టుకుని వచ్చానయ్యా అని నువ్వు చెప్పగలిగితే ఆ బద్దలైన సందులో నువ్వు నిలబడగలిగినట్లే, వారందరి పక్షముగా నువ్వు విజ్ఞాపన చేస్తున్నట్లే. ఆలోచన చేయి. బద్దలైన సందుల్లో నువ్వు నిలబడడానికి ఒక అర్హత ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే నీకు ఇచ్చేశాడు. ఒక యాజకునిగా నీ చేతిలో ఒక ధూపవేదిక ఉండాలి. ఈ రోజున నీ వంతు వస్తుంది. ఒక రోజున దైవజనుడు చెప్తాడు, నీ వంతు వచ్చినప్పుడు ఆ బద్దలైన సందులోనికి ఆ ధూపవేదికను పట్టుకుని నువ్వు వెళ్ళాలి, ప్రార్థించాలి. బద్దలైన సందుల గురించి ఎంతోమంది ఎన్నో ఉపన్యాసాలు చేశారు, చేయలేదన్నట్లా. కానీ ఈరోజు నీతో మాట్లాడుతున్నది మాత్రం వాస్తవం. ఈ బద్దలైన సందుల్లో నిలబడే వంతు నీకుంది. నువ్వు ధూపవేదికను పట్టుకుని ఆ వంతులోనికి నువ్వు ప్రవేశించాలి. జకరియా ప్రవేశించినట్లుగా దానియేలు ప్రవేశించాడండి.
యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. నెహమ్యా ప్రవేశించాడండి, యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. వారిద్దరిని వదిలేశాడు దేవుడు, ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు. ఎందుకంటే యెరూషలేముని ప్రేమించే వారు వర్ధిల్లుతారు. ఎంతమంది దేవుని మందిరాన్ని ప్రేమించాలనుకుంటున్నారు? నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తే నువ్వు ఎప్పుడూ వర్ధిల్లుదు. నీ వర్ధిల్లపాటును చూసే నేను నమ్ముదును నువ్వు ప్రేమిస్తున్నావని. కానీ నువ్వు వర్ధిల్లకపోవడానికి కారణం ఏమిటి? నువ్వు ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండడానికి కారణం ఏమిటి? ఇంకా దరిద్రం అనుభవించడానికి కారణం ఏమిటి? ఇబ్బందుల్లో ఉండడానికి కారణం ఏమిటి? చీకు చింతల్లో ఉండడానికి కారణం ఏమిటి? మనశ్శాంతి లేకుండా బ్రతకడానికి కారణం ఏమిటి? ఎందుకు వచ్చిన బ్రతుకులేంకి తనువు సాలిందాములే అన్న ఆలోచన రావడానికి కారణం ఏమిటి? నీకు అర్థం కావాలి. యెరూషలేముని ప్రేమించటలేదు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించటలేదు. అరే, ఎక్కడో ఉన్న పరాయి దేశస్తులను తీసుకుని వచ్చి అన్యజనుల ముందు హెచ్చించి వారిని గొప్ప రాజుల తర్వాత రాజులుగా చేసి సింహాసనాల మీద కూర్చోబెట్టాడే. దానియేలునేంటి, యోసేపునేంటి, నెహమ్యానేంటి, అంత అధికారం ఇచ్చి కూర్చోబెట్టాడు. ఎందుకు? యెరూషలేముని ప్రేమించారు, యెరూషలేము కొరకు ప్రార్థన చేశారు, బద్దలైన సందుల్లో నిలబడగలిగారు. కాబట్టి నీకు ఆ వంతు వచ్చినప్పటికీ తప్పించుకుని తిరుగుతున్నావు కనుకే దేవుని ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నావు, దేవుని యొక్క దీవెనలు అనుభవించలేకపోతున్నావు. దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు నువ్వు అనుభవించాలంటే నీ యొక్క సహోదరుడైన, నీ యొక్క నాయకుడైన వానితో నువ్వు చెయ్యి కలపాలి, ధూపవేదిక చేతిలో పెట్టుకోవాలి. నీ వంతు వచ్చినప్పుడు మహాభాగ్యముగా వచ్చి ఆ వంతును నెరవేర్చాలి. ఎంతమంది చేయగలుగుతున్నారు నాయకుడితో? ఇట్టంటే కోపం, అట్టంటే కోపము. అరే, డ్రెస్ ఏం చేసినట్టు తొందరగా సన్నిధి సేం చేసేస్తాం మనం. ఏదో ఒంటి మీద బట్టలు మాసిపోయి అన్నట్లుగా, వేరే బట్టలు తొడుక్కున్నట్లుగా చిన్న కోపం వస్తే వెంటనే వేరే చర్చికి వెళ్ళిపోవాలి మనం. ఎట్లా అండి ఇది? ఎలా సాధ్యమవుతుందండి ఇది? ఇప్పుడు నీ అభివృద్ధి కొరకు ఏమన్నా మారుతున్నావా? అక్కడ వాక్యం లేదండి, అక్కడ ప్రార్థన లేదండి, అక్కడ నాకు సరైన వాక్యం అందట్లేదండి అనుకుని మానేస్తామంటే కాదు. పాస్టర్ గారు నన్ను తిట్టాడు, పాస్టర్ గారు నన్ను కొట్టాడు, పాస్టర్ గారు నన్ను ఇది అన్నాడు, అట్లా అన్నాడు, నన్ను అందరిలో ఎందుకనాలా? నీకు అంత పౌరుషం ఉంటే మరి నువ్వు ఓడదీసింది ఏంటి? ఇందులో నువ్వు చేయగలిగింది ఏంటి? నువ్వు ప్రార్థన విషయంలో సహకారంగా ఉంటే, ప్రార్థన విషయంలో నువ్వు అందుబాటులో ఉంటే అసలు నిన్ను అనవలసిన పని ఏంటండి? నీవు దేవుని సన్నిధిలో ధూపవేదిక పట్టుకోవాలి, ధూపార్తిని చేత పట్టుకోవాలి, పరిగెత్తాలి. అహరోను పరుగు పెడుతున్నాడు బ్రతికిన వారి మధ్యన, చనిపోయిన వారి మధ్యన నిలబెట్టడానికి. బ్రతికిన వారు, చనిపోయిన వారు మధ్యలో నిలబెట్టడానికి అహరోను పరుగులు పెడుతున్నాడు. ధూపార్తిని చేత పట్టుకోవాలి. నువ్వు చెప్తాడు, నీ వంతు చెప్తాడు, నీ వంతు ఎప్పుడు వస్తుందో చెప్తాడు. అప్పుడు ప్రవేశించాలి ఆ స్థలంలోనికి. నీకు యోగ్యత ఎప్పుడో వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడో నీకు ఆ యోగ్యత ఇచ్చేశాడు. ధూపార్తిని చేత పట్టుకుని యోగ్యత ఎప్పుడో ఇచ్చాడు. కానీ అంత యోగ్యత ఇచ్చిన ఇంకా మొదటి మూల పాఠాలు నేర్చుకోవడం దౌర్భాగ్యం కాదా? మరలా మారు మనసు, రక్షణ, మరలా ఆ మొదటి మూల పాఠాల్లోనికి వెళ్ళడం ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఆ మొదటి మూల పాఠాల్లోనికి నువ్వు మరలా రాకూడదు. ఆ ధూపార్తిని చేత పట్టుకుని ఆ బద్దలైన సందుల్లోనికి వెళ్ళడానికి సిద్ధపడాలి. దేశమును పాడు చేయకూడనట్లు బద్దలైన సందుల్లో నిలబడగలిగిన వాడు ఒక్కడైనను నాకు కనబడతాడేమో అని నేను చూస్తున్నాను అంటున్నాడు. ఆయన ఒక్కడు కనబడట్లా. ఆ యోగ్యత ప్రభు ఇచ్చిన తర్వాతే వెతుకుతున్నాడు. యోగ్యత ప్రభు ఇవ్వకుండా ఆయన వెతికేవాడు కాదు. ఆల్రెడీ ఆ యోగ్యత ఇచ్చేశాడు. నువ్వు ప్రవేశించే యోగ్యత నీకు ఇచ్చేశాడు. ఆయన రక్తమును పట్టుకుని నువ్వు ధైర్యంగా వెళ్ళొచ్చు అతి పరిశుద్ధ స్థలంలోనికి. తెర లేదు, తెర కొట్టివేయబడింది, తెర సింపివేయబడింది. మీకు బాగా అర్థం కావాలంటే ఇదే సబ్జెక్టు, అనగా పైనుండి కిందకి రెండుగా చిరిగిన దేవాలయపు తెర అన్న సబ్జెక్టు యూట్యూబ్లో ఉంది, చూడండి. అందులో ఇంకా క్లారిటీగా దేవుడు మాట్లాడాడు. దేవాలయపు తెర గురించి మాట్లాడాడు. మొన్న ఉపవాస కూటాల్లో మాట్లాడాడు దేవుడు. ఈరోజు బద్దలైన సందుల గురించి మాట్లాడుతున్నాడు. నిలబడగలిగిన వాని కొరకు మాట్లాడుతున్నాడు. నీ కొరకు అప్పుడు ఆయన శరీరం అనే తెర రెండుగా చిరిగిపోయి నీకు అంత యోగ్యత ఇస్తే ఇంకా అయోగ్యుడిగానే కూర్చుంటున్నావే, ఇంకా నేను పాపిని అంటున్నావే, ఇంకా నేను దౌర్భాగ్యుని అంటున్నావే. ఆ రక్తం చేత పట్టుకుంటే నీకు ధైర్యంగా వెళ్ళొచ్చు అతి పరిశుద్ధ స్థలంలోనికి.
ఎంతమందికి అర్థమైంది? అర్థమవడం అంటే అసలు ఏంటి చెప్పండి నాకు. అర్థమవడం అంటే ఏంటో చెప్పండి నాకు. తెలీదా? అర్థమవడం అంటే ఏమిటి? ఒరే బాబు వెళ్ళరా, ఇది చెయ్యి, అర్థమైందా? అర్థమైందండి. వెంటనే ఏం చేస్తాడు వాడు? మరి నేను ఇప్పుడు ఏమడిగాను? ఎంత పొడుగు చెప్పి అర్థమైందా అంటే ఏం చెప్పాలి మీరు? అర్థమైందని కూర్చుంటారండి. ఇంకనే ఏం చేయాలి? చేతులు చాపి ధూపార్తిని కావాలని అడగాలి. ఏం కావాలి ఇప్పుడు మనకి? ఏం కావాలి ఇప్పుడు మనకి? రెడీగా ఉన్నాడు ఆయన ఇవ్వడానికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ధూపార్తిని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు ధూపం వేయడానికి నీ వంతు వచ్చినప్పుడు చెయ్యాలి. అయ్యా నేను ఈరోజు 2 రోజులు, ఈ వారంలో ఈ 2 రోజులు, లేదా నెలలో ఈ 2 రోజులు, ఈ మంత్లో ఖచ్చితంగా ఈ 2 days నేను ధూపార్తిని పట్టుకోవాలనుకుంటున్నాను. ఏమైనా సంఘంలో సమస్యలు ఉంటే, సేవలో ఏమైనా వెళుతులుంటే నాకు చెప్పండి. ఈ 2 రోజులు నేను ఖచ్చితంగా ధూపార్తిని పట్టుకుని ప్రార్థిస్తాను. నువ్వు యాజకుడు అమ్మా, యాజకురాలు అమ్మ, నువ్వు చేయలవద్దా? ఖచ్చితంగా ధూపార్తిని పట్టుకోవాలి. బద్దలైన సందుల్లోనికి రావాలి. దైవజనుడితో పాటు మోకరించాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వంతు, ఆ వంతు చొప్పున చెయ్యాలి. ప్రతి ఒక్కరూ కూడా సన్నిధిలో ధూపార్తిని చేత పట్టుకోవాలి. అందుకనే లాస్ట్ రోజున దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు పోగొట్టుకున్న అర్హతను మరలా దేవుడు నీకు తిరిగి ఇవ్వడానికి, ఈ రోజు అబద్ధలైన సందులో నిలబెట్టే అర్హత నీకు ఇవ్వడానికి దేవుడు నీతో ఈ లాస్ట్ రోజున మాట్లాడుతున్నాడు. నువ్వు పోగొట్టుకున్నది ఏమిటో, నువ్వు గుర్తించలేనిది ఏంటో నీకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ రోజున. ఎందుకని సమస్యలతో ఉండడానికి కారణం ఏంటి? ధూపార్తిని లేదు. బ్రదర్ నాకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్న తర్వాత చాలా ఆత్మీయంగా సంఘం బలపడింది, మేము బలపడ్డామండి అని చెప్తున్నారు. అంటే 40 రోజులు ధూపార్తిని చేత పట్టుకుని ఉంటే, అంత అద్భుతం చూస్తే, అంత బలం ఉంటే, మరి డైలీ పట్టుకుంటే ఇంకెంత బలం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయి. అవునా కదా? శక్తి ఎక్కడ లేదు, ప్రార్థనలోనే ఉంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అద్భుతాలు చేయగలిగిన దేవుడు మాట్లాడుతున్నది ఒకటే, బద్దలైన సందులలో నిలబడగలిగిన వాడు కావాలి. నేనుంటాను ప్రభు అన్నవాడు చేతులు పైకెట్టి దేవుని మహిమపరచండి. కొంచెం ఒకసారిగా చెబుదాం. ప్రతి ఒక్కరు కూడా నిలబడాలి దేవుని రాజ్యం గురించి. మీ ఇంటి పక్కోళ్ళే దేవునికి దూరం అయిపోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళు దూరం అయిపోవచ్చు. నిలబడే బాధ్యత నీకు లేదా? ధూపార్తిని చేత పట్టుకుని నిలబడే బాధ్యత నీకు లేదా? ఉంది అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైందిగా? దేవుని వాక్యం అర్థమైందిగా? చెప్పండి. బద్దలైన సందుల్లో నిలబడగలిగిన వాడు కావాలి. నిలబడగలిగిన వాడు కావాలి. ఎవరైతే నిలబడగలుగుతున్నాడో వాడే దేవునికి కావాలి. నువ్వు నిలబడగలిగితే నిన్ను వాడుకుంటాడు దేవుడు. నువ్వు నిలబడగలిగితే నిన్ను వాడుకుంటాడు దేవుడు. నేను నిలబడతానన్న వారు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. నేను నిలబడతాను ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. అందరము కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్. భారము నా మీద ఉంచు ప్రభువా. ఇదిగో నేనున్నాను ప్రభువా, నన్ను పంపు ప్రభువా. నా చేతికి ధూపార్తిని కావాలి ప్రభువా. ఆ బద్దలైన సందులలో నిలబడే భాగ్యం నాకు కావాలి ప్రభువా. నన్ను నిలబెట్టు ప్రభువా. ప్రార్థిద్దాం. నిలబెట్టబోతున్నాడు ఆయన, నిన్ను నిలబెట్టబోతున్నాడు. నా నిమిత్తం ఎవరు పోతారని అడుగుతున్నాడు. బద్దలైన సందులలో నిలబడడానికి నా నిమిత్తం ఎవరు పోతారని అడుగుతున్నాడు. నువ్వు పోగలదువా? ధూపార్తిని చేత పట్టుకునే బిడ్డ, నువ్వు పోగలదువా? నేనున్నాను ప్రభువా, నన్ను పంపు ప్రభువా. ప్రేమ కలిగిన తండ్రి, ఎవరిని విడిచిపెట్టొద్దు. ప్రతి ఒక్కరి చేతిలో నీ ధూపార్తిని ఉండాలి ప్రభువా. ప్రతి ఒక్కరూ బలపరచబడాలి ప్రభువా. నీ సన్నిధి ఆ కరుణాపీఠం ఎదుట ప్రతి ఒక్కరూ నిలబడాలి ప్రభువా. ఇదివరకు ఇలా కాదు, ఇప్పుడు ఒక యోగ్యత నీ రక్తము ద్వారా మాకు ఇచ్చావు ప్రభువా. నీ శరీరం అనే తెరను తీసివేసి నీ రక్తంతో ధైర్యముగా మిమ్మల్ని సమీపించే భాగ్యం మాకు ఇచ్చారు ప్రభువా.
ప్రతి ఒక్కరూ ఆ స్థితిలో నిలబడడానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.